హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మీకు ఒక ప్రాంప్ట్ మెసేజ్ అంటే ఒక ఎలర్ట్ మెసేజ్ లాంటిది ఒక ప్రాంప్ట్ మెసేజ్ అనేది వెబ్ బ్రౌజర్లో ఎలా డిస్ప్లే చేయాలి అనే టాపిక్ గురించి ఇవాళ చూద్దాం. ఇవాళ జావా స్క్రిప్ట్లో దానికోసం నేను విఎస్ కోడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక HTML కోడ్లో జావా స్క్రిప్ట్ ఒక HTML ఫైల్లో జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలి అంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ ట్యాగ్ మిడిల్లోనే రాసుకోవాలి. ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ అనేవి ఎన్నైనా తీసుకోవచ్చు, మన ఇష్టం, 1-2 తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి నేను దానికి ఒక ఐడి అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ట్యాగ్ తీసుకుని దాని లోపల ఐడి ఇచ్చి దానికి ఒక వాల్యూ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు మీరు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ప్రాంప్ట్లో ఎంటర్ చేసే మెసేజ్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. అంటే వెబ్ బ్రౌజర్ డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా. దానికోసం నేను ఏం చేస్తానంటే వేర్ ఏ క్వశ్చన్ అని చెప్పి ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను ప్రాంప్ట్ అని యూజ్ చేస్తున్నాను. ప్రాంప్ట్ అని చెప్పి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాను. ఎంటర్ ఫస్ట్ నేమ్ అని ఒక మెసేజ్ ఇచ్చాను ఇక్కడ. దాంతోపాటు మళ్ళీ వేర్ బి క్వశ్చన్ ఒక వేరియబుల్ తీసుకుని ఇక్కడ కూడా నేను ప్రాంప్ట్ అని చెప్పి ఎంటర్ లాస్ట్ నేమ్ ఇయ్యాడు అని చెప్పాను. ఇక్కడ ఈ రెండు ప్రాంప్ట్స్ ఇచ్చిన తర్వాత ఈ రెండు బాక్సులు ఎంటర్ చేసే వాల్యూ వచ్చి మనకి ఎక్కడ రావాలి, ఈ H1 ట్యాగ్ మిడిల్లోకి రావాలి. ఈ మిడిల్లోకి రావడానికి మనము ఈ ఐడి ఈక్వల్స్ టు వాల్యూ అని ఒక వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ అనేది యూజ్ చేస్తాను. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి బ్రాకెట్ ఓపెన్ చేసి నేను వాల్యూ అనేది ఇస్తున్నాను. ఐడి డాట్ ఎన్ఆర్ HTML ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఇస్తున్నాను. అంటే ఈ ప్రాంప్ట్లో ఎంటర్ చేసే వాల్యూ వచ్చి మనకి ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అలాగే ప్రాంప్ట్ అని ఎంటర్ చేసే వాల్యూ వచ్చి బి అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది కదా. ఈ రెండు కంబైన్ చేయడానికి ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. ప్లస్ అనేది యూనివర్సల్ ఆపరేటర్ కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఈ రెండిట్లో ఉన్న వాల్యూ అన్ని కూడా దేనిలో డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాను, వాల్యూ అనే వేరియబుల్లోకి రావాలని చెప్తున్నాను. వాల్యూ అనే ఐడి ఎక్కడైతుందో అక్కడ డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెబ్ బ్రౌజర్లో నేను రన్ చేస్తాను కోడ్ అనేది. చూసాక ప్రాంప్ట్ వచ్చి ఎంటర్ ఫస్ట్ నేమ్ ఇయర్ అని వచ్చింది కదా, ఇది ప్రాంప్ట్ మెసేజ్ ఎలా వస్తుంది మీకు. ఇక్కడ నేను వచ్చి హలో అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఓకే మెసేజ్ చేశాను అనుకో, నెక్స్ట్ వచ్చి లాస్ట్ నేమ్ ఎంటర్ చేయమని చెప్తుంది. ఇక్కడ వర్డ్ అని ఎంటర్ చేశాను. ఓకే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి వెబ్ బ్రౌజర్లో కంటెంట్ డిస్ప్లే అయింది. చూసారు కదా ఇక్కడ. ఇది ఒక ప్రాంప్ట్ అనేది. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెండు కంబైన్ అయ్యి వచ్చింది, మనకి మధ్యలో గ్యాప్ అనేది లేదు. ఇలా మధ్య గ్యాప్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఏ ప్లస్ అని చెప్పి ఇక్కడ కొటేషన్స్ ఇచ్చి మళ్ళీ ప్లస్ అని చెప్పాలి. ఎప్పుడైతే మీరు ఎలా చెప్పారో ఆటోమేటిక్గా మీకు ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ మధ్యలో గ్యాప్ అనేది మంచిగా వస్తుంది మీకు. ఇంకా మళ్ళీ రీఫ్రెష్ చేసామంటే మళ్ళీ డేటా ఎంటర్ చేయమని చెప్తుంది. ఇక్కడ మళ్ళీ హలో ఎంటర్ చేశాను, ఓకే బటన్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ వర్డ్ ఎంటర్ చేశాను, ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే చూసారు కదా ఇక్కడ హలో అని వచ్చింది, ఇక్కడ వర్డ్ అని వచ్చింది. చూసాక మధ్య గ్యాప్ ఇచ్చింది. దీన్ని మనం ప్రాంప్ట్ అని చెప్తాం. థ్యాంక్ యూ. నా క్లాస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.